నమస్తే అండి అందరికీ. సెలవుల్లో పిల్లల్ని తీసుకొని రకరకాల ప్రదేశాలకి వెళుతూ ఉంటాం కదా. వాటిల్లో కుటుంబం అంతా కలిసి వెళ్ళే వాటిల్లో గోవా మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి. దీనికి కారణం ఏంటంటే గోవాలో చూడవలసిన ప్రదేశాల గురించి మనకి అవగాహన తక్కువగా ఉండడం. సోషల్ మీడియాలో మనం చూసేవన్నీ కూడా హనీమూన్ జంటలు, లవర్స్, బ్యాచిలర్స్ వెళ్ళడం, ఫారినర్స్ సన్బాత్ కోసం రావడం, ఇవి మనం ఎక్కువగా చూసి గోవా గురించి చాలా తక్కువ అవగాహన మనకు ఉండడం వల్ల మన ఆప్షన్స్లో సెలవుల్లో కానీ రెగ్యులర్ డేస్లో కూడా వెళ్ళడానికి మనం గోవాని చాలా తక్కువగా ఎంచుకుంటాం. నిజానికి గోవా చాలా అందమైన ప్రదేశమే కాదు, చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కూడానండి. మనకు తెలుసు అక్కడ బీచ్, ఆ సముద్రపు ఒడ్డు చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది లవర్స్, భార్యాభర్తలు కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళే వెళుతూ ఉంటారు. ఫారినర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తారు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆర్కిటిక్కి దగ్గరగా ఉన్న వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళకి ఎండ సరిగా ఉండదండి. అందువల్ల ఎక్కువ సంవత్సరంలో ఎక్కువ టైం మంచుతో ఉండడం వల్ల పాపం వాళ్ళకి ఎండ సరిగా పడక డి విటమిన్ డెఫిషియన్సీతో పాటు చర్మ సంబంధ సమస్యలు, తర్వాత చూపు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయన్నమాట. అందుకోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి సన్బాత్ తీసుకుంటారు. గోవాలో రకరకాల పండ్లు కూడా బాగా దొరుకుతాయండి. అలాగే వెజిటేరియన్ మీల్ కానీ, నాన్ వెజ్ కానీ, మనకి రకరకాల డిషెస్ కూడా దొరుకుతాయి. చక్కగా విందు భోజనం చెయ్యొచ్చు. ఛానల్ ప్రమోషన్ అనుకోకండి, నిజంగానే విందు భోజనం కుటుంబం అంతా కలిసి భోజనం చేయడానికి తగిన అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. అయితే కొంచెం మనం కొద్దిగా ఆర్డర్ చేసి చూసుకొని తీసుకోవాలి. మంచి రెస్టారెంట్స్లో మాత్రం రకరకాల వెరైటీస్ ఉంటాయండి. ఇక సీ ఫుడ్ లవర్స్కి అయితే పండగే, చాలా బాగుంటాయి అన్నమాట. సీ ఫుడ్ ఏదైనా సరే చాలా బాగా వండుతారు. పైనాపిల్ కర్రీ ఒకటండి, బాగానే ఇష్టపడతాం మనం, వెరైటీగా బాగుంటుంది. ఇక సీ ఫుడ్, వెజిటబుల్ అంటే వెజిటేరియన్స్ కూడా రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ. కాబట్టి ఎవరో డేటింగ్ చేసేవాళ్ళు, లేకపోతే హనీమూన్కి వచ్చే జంటలో మాత్రమే వస్తారని కాకుండా కుటుంబ సమేతంగా వెళ్ళొచ్చండి. నిజంగానే పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. ఆ సముద్ర తీరం ముఖ్యంగానండి, సముద్ర తీరంలో రంగురంగుల రాళ్ళు దొరుకుతాయండి. అసలు నేనే చిన్నపిల్లని అయిపోయానంటే నమ్మండి. బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలర్, ఎల్లో కలరు, అసలు అన్ని రంగుల రాళ్ళు ఉన్నాయండి చిన్న చిన్నవి ఇసుకలో. నేనైతే ఒక బ్యాగ్ నిండా తెచ్చేసుకున్నాను. అంత మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాము. ఆ రాళ్ళు అవన్నీ చూసి చాలా ఆనందిస్తామండి. ఇసుక కూడా రకరకాల సైజెస్లో ఉంటుంది. వాటిల్లో కొంచెం పెద్ద రాళ్ళు కూరుకుపోయి ఉంటాయి అన్నమాట. ఇలా అల వచ్చినప్పుడు ఆ వాటర్ వాష్ అవుట్ చేస్తుంది కదా ఇసుకను కొంచెం, అప్పుడు ఆ రాళ్ళన్నీ పైకి వచ్చి ఆ సూర్యరశ్మి దాని మీద పడి, అబ్బా నిజంగా అమ్మవారి మణిద్వీపం అంటారు కదా, మెరుస్తూ ఉంటుందని అట్లా అనిపిస్తుంది ఆ ఇసుక ఆ కొంచెం ప్రాంతం చూసినప్పుడు. అలాగే మీకు లాంగ్ డిస్టెన్స్ వీడియో పెట్టాను చూడండి. మనకి ఏం ప్రమాదం కూడా ఉండదండి. గబుక్కునే ఒకవేళ ఏదైనా దగ్గరగా వెళ్ళినా నేవీ వాళ్ళు, సెక్యూరిటీ కూడా ఉంటారు, పర్వాలేదు. అనేక చర్చెస్ ఉన్నాయండి ఇక్కడ. ఈ చర్చెస్ కూడా మనం పగలు కాకుండా రాత్రులు చూసినట్లయితే చక్కటి ఆ ఆర్కిటెక్చర్ని తగినట్టుగా వాళ్ళు లైటింగ్ కూడా పెడతారు, రకరకాలుగా చూడొచ్చు. తర్వాత దేవాలయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. గోవా అనగానే మనం చర్చెస్ అనుకుంటాము, కానీ దేవాలయాల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, రామ మందిరం కానీ, రాధాకృష్ణ మందిరం ఫొటోస్ పెట్టాను వీడియోలో, చూడండి. అసలు లైటింగ్ అంటే ఈవినింగ్ టైంలో చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు. కన్నుల పండుగే ఇక.
అంత బాగుంటుంది. ఇంకా అమ్మవారి దేవాలయాలు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ సెలవులకి వెళ్ళండి. థ్యాంక్ యూ.